కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇవాళ పంచడం అనేది నాకు చాలా చాలా సంతోషకరం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కమలాపూర్ పట్టణంలో 302 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు గూడూరులో 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మరిపల్లిగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 50 కట్టడం ఇవాళ మనందరం కూడా అందరి సమక్షంలో ఇవాళ పంచడం చాలా చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి కేసీఆర్ గారు ఈ డబుల్ బెడ్రూమ్ అన్నాడు కట్టించినందుకు వారికి మా కమలాపూర్ వేదికగా నా చేతులు జోడించి మరి శిరస్సు వంచి మరి ధన్యవాదాలు కేసీఆర్ గారు సందర్భంగా తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇవ్వాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ప్రభుత్వం. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని పెళ్లికి తలెత్తినా పేదవాడి పక్షపాతంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి 70% చేసిన మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం. మేము ఫలానా కేసీఆర్ అంటే మేము వారిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రక్రియ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా మీరు అట్లా అనుకుంటే అది ఇంకా నాయకులతో మీరు అనుకుంటున్నారో మేము కేసీఆర్ ఈరోజు తప్పకుండా సాధించినట్టుగా నేను చెప్పిదేంటి బరాబర్ కేసీఆర్ సార్ ఇన్ని రోజులు ఒక నిమిషం అందులో అదే కేజీ టు పీజీ 3 ఎకరాలు అందిస్తే కేజీ టు పీజీ 3 ఎకరాలు ఎంతని ముఖ్యమంత్రి 70% చేసిన 2,000 చేసినాం 2,000 70% చేసినాం కేజీ టు పీజీ అడగదా